ఫస్ట్ అందరికి థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ వీడియో అంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేసిన. నా అంత అసలుకి రాదనుకున్నా, అసలుకి ఎవరు చూడాలనుకున్నా. ఓకే, వీ డిడ్. సెకండ్ వీడియో తీద్దామని కూర్చొని నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఏదో రాస్తాం అనుకున్నా అని వర్కౌట్ అవ్వాలి. డైరెక్ట్ వీడియో ముందు చెప్తామని ఫిక్స్ అయిపోయింది. ఇక సెకండ్ వీడియో ఏం చెప్పాలంటే, నా లైఫ్లో అసలు అచీవ్మెంట్స్ కన్నా దరిద్రాలు ఎక్కువ. నా లైఫ్లో అసలు మామూలు జరగలే. అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. అసలు నా లైఫ్ మొత్తం బ్యాక్లాగ్లతోటే గడిచిపోయింది. ఇక బ్యాక్లాగ్లు రాసి క్లియర్ చేసాక నా బీటెక్ అయిపోయింది. అసలుకి మా కాలేజ్లో అసలు ప్లేస్మెంట్స్ కూడా రాలేదు. అసలు నా కంపెనీని కొడదామంటే ఇక అయిపోయింది జాంతన్నాయి అనుకొని ఇక అలా సాగిపోయింది బీటెక్. 5 years. అది కూడా మాకు ఒక 2 years ఆన్లైన్, 2 years ఆఫ్లైన్ జరిగింది. కానీ ఒక సబ్జెక్ట్ మాత్రం నాకు క్లియర్ చేయడానికి 4 years పట్టింది. అది కూడా ఫస్ట్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్ క్లియర్ చేయడానికి 4 days పట్టింది. ఆల్మోస్ట్ 1 స్టార్ట్ చేసి 4 అయిపోయింది ఆ సబ్జెక్ట్. ఏందో నా బ్యాక్లాగ్స్, అది కూడా ఓన్లీ ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్సే 4 years పట్టింది క్లియర్ చేయడానికి. సెకండ్ నుంచి బ్యాక్లాగ్స్ ఏం పడలే. ఇక రాసి నాకు చిరాకు లేచిన బ్యాక్లాగ్స్. అసలు పడవు అనుకున్నా, ఇక పడే దరిద్రం. ఏం చేద్దాం. ఇక 2 years నా ఫస్ట్ ఇయర్ మొత్తం కోవిడ్లోనే మిడ్ ఎగ్జామ్స్, ల్యాబ్స్ అన్నీ ఆన్లైన్ జరిగిపోయి పిచ్చ లైట్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఇయర్. ఇక జనరల్ సబ్జెక్ట్స్ కదా పిచ్చ లైట్ తీసుకున్నా. కానీ అవే రాడ్ దింపినాయి నాకు. అసలు మామూలు దింపాలి అసలు. ఇక ఈ సెకండ్ ఇయర్ మామూలు జరిగింది, అటు ఇటు అప్స్ అండ్ డౌన్స్. థర్డ్ ఇయర్ ఏమో ఆఫ్లైన్, కానీ సగం కాలేజ్కి వెళ్ళకపోతుండే, సగం కాలేజ్కి వెళ్తుండే. ఈ ఫోర్త్ ఇయర్ వచ్చే వరకు మొత్తం ప్రాజెక్ట్స్, బుక్స్ అంటారు, బైండింగ్స్ అంటారు, ఇంటర్వ్యూలు అంటారు, ఇంకా రివ్యూలు అంటారు, ప్రాజెక్ట్ రివ్యూ అంటారు. సో ఇది తప్ప ఏముండవు బీటెక్లో. ఇంకా మాకు లేని సబ్జెక్టులు ఉన్న సబ్జెక్టులు అన్నీ మిక్స్ చేసి ఎట్లా గడిచిపోయింది బీటెక్. నా బ్యాక్లాగ్లు గురించి చెప్పాలంటే, నాకు అసలుకి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయినాయే నా ఇంగ్లీష్ M1, ఇంకా ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, 3 ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయినాయి. మిగతా అన్నీ క్లియర్ అయినాక ఆల్మోస్ట్ 4 years పట్టింది. ఇయర్ 3-2 వరకు అన్నీ క్లియర్ అయిపోయినాయి. మ్యాక్సిమం 3-1 వరకు అన్నీ క్లియర్ అయిపోయినాయి. నా ఫిజిక్స్ మాత్రం నాకు 4-2 వరకు వచ్చింది. అసలుకి అది ఏమో అసలుకి ఏమంటారు నాకు ఇప్పటికి అర్థం కాదు. నాకేనా లేకపోతే అందరికి అంతే నాకు ఇప్పటికి అర్థం కాదు. ఇక కూర్చోతాయని ఇసిపెట్టేసినాయి. లాస్ట్కి ఇక మొక్కుకొని ఏం రాయకుండా అట్లనే వచ్చేసినాయి. అప్పుడు పాస్ అయిపోయినాయి. యాక్చువల్లీ లాస్ట్ అటెంప్ట్ ఏం రాయలే, ఏదో లైట్ పైన రాసిన. ఇక పాస్ అవుతాను లేదని వెంకటేశ్వర స్వామికి మొక్కున్న అల్టిమేట్ తెక్టని కథం పాస్ అయిపోయినా. చెప్పాలంటే నా ప్రతి ఎగ్జామ్కి ముందు మూవీ చూస్తుండే ఖచ్చితంగా. అఖండం మూవీ కంపల్సరీ చూస్తుండే. ప్రతి ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా చూడాలి. అదొక సెంటిమెంట్ నాకు. ఇక ప్రతి ఎగ్జామ్ పోయి ఆ చూసిన ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ అవుతుండే. సెకండ్ 2 నుంచి ఆ సెంటిమెంట్ ఉండే హాస్టల్లో. ఇక ఆ ఎగ్జామ్, ఆ మూవీ రాసిన ప్రతి ఎగ్జామ్ పాస్ అవుతుండే. కానీ ఫిజిక్స్ మాత్రం పనిచేయలేదు ఆ ఎగ్జామ్. ఎందుకే నాకు ఈ బాలయ్య సినిమాకి ఫిజిక్స్ పనిచేయదు, నా ఎగ్జామ్ కూడా పోయింది. ఇంకా వ్లాగ్ దినం ఫిక్స్ అయిపోయినా. 10 minutes అవుతాయి ఈ వీడియో. 10 minutes ఇస్తే వీడియో అవు. ఏం చెప్పాలి. ఇంకా మాకు అయితే ఫస్ట్ ఇయర్లో నాకు గుర్తుంది చెప్తా. ఫస్ట్ ఇయర్లో మాకు PPS అనే సబ్జెక్ట్ ఉంటుండే. ఆ సబ్జెక్ట్స్ మేము ఎట్లా అంటే, ఫస్ట్ ఇయర్ మాకు ఎవరు నమ్మకూడదు అసలు తెలియకపోతుండే. సార్ని నమ్మి సార్ ఒక 45-50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చిండు. ఇక అవే ఫిక్స్ అయినాం. ఇక అవే బట్టి అవే వస్తాయని ఫిక్స్ అయిపోయినాం. ఇక అవే చదివినాం. లాస్ట్కి ఏమైందంటే అవి తప్ప మిగతా వచ్చినాయి. అది ఒక బ్యాక్లాగ్. అది ఇట్లా రాడ్. అప్పటి నుంచి ఇక ఫిక్స్ అయిపోయినాం. ఏమి క్వశ్చన్స్ ఇచ్చినా కానీ అసలు చదవద్దు, సిలబస్ ఆపి ముందరే చదువుకోవాలని చదవాలని.
అది ఆ సబ్జెక్ట్తో మాకు తెలిసి వచ్చింది అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అసలు నమ్మద్దు ఎవరు ఇచ్చిన. ఇక M2 ఇంటిగ్రేషన్స్ అయితే రాసి నాకు చిరాకు లేచింది అసలుకి. అదేందో నాకు ఇప్పటికి అర్థం కాదు ఇంటిగ్రేషన్స్. ఇంటర్లో కూడా అంతే ఇంటిగ్రేషన్స్ అర్థం కాకపోతుండే, నా బీటెక్లో కూడా ఇంటిగ్రేషన్స్ అర్థం కాకపోతుండే. ఆ సబ్జెక్ట్స్ ఇంతే, అందరికీ అంతే ఇంటిగ్రేషన్స్ అనేవి వాడాలి. ఇక M2 పోయింది, ఫిజిక్స్ పోయింది, కెమిస్ట్రీ కూడా పోయింది. కెమిస్ట్రీ పోయింది కానీ నా సెకండ్ అటెంప్ట్లో క్లియర్ చేసినది. ఇంకా ఇంకేం సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి, బీ3 సబ్జెక్ట్ కూడా పోయింది. అదేందో అది ఎంత మంచి డయాగ్రామ్ దించినా, ఎంత మంచి సోది రాసినా, సినిమా స్టోరీ రాసినా పని చేయలేదు. అది లాస్ట్కి ఎట్లా గట్టెక్కింది. అది ఒక ఏంటంటే నైట్ మొత్తం చదివి డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకొని ఆ డయాగ్రామ్ ప్రకారం సోదరు రాస్తే అప్పుడు పాస్ అయిపోయినా. ఇక మాకు థర్డ్ ఇయర్లో ADE అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, సేమ్ B3 లాగానే ఎలక్ట్రానిక్ సబ్జెక్టు. అది కూడా సేమ్ నా B3 సప్లీ ఎప్పుడు రాసినవి ADE సెమ్ ఎగ్జామ్ కూడా అప్పుడే. సో రెండింటికి సిమిలర్ కాబట్టి రెండుకి ఒకటేసారి క్లియర్ అయిపోయినాయి. అంతే. ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్స్, సెకండ్ ఇయర్లో అయితే ఏం పడనియలే, థర్డ్ ఇయర్లో కూడా ఏం పడలే. కానీ థర్డ్ ఇయర్లో మాకు COSM సబ్జెక్ట్ ఉంటాయి, వన్ ఆఫ్ ద క్రేజ్ సబ్జెక్టు. మ్యాథ్సే కానీ COMS అని పెట్టారు. ఇక ఆ సబ్జెక్టు చదివింది చదవటం కానీ అసలుకి ఏం ఎక్కపోతుండే. ఇక మేము రాసిన మాకే అసలు కరెక్టా రాంగా మాకే తెలియదు అది సబ్జెక్ట్. ఇక ఎట్లా రాసి నా ఫైనల్ లాస్ట్ 1 రౌండ్ ఉన్నప్పుడు సబ్మిట్ చేసేద్దాం అనుకున్నప్పుడు మాకు క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ వచ్చినాయి ఎగ్జామ్ హాల్లో, తెప్పించుకున్నాం ఎట్లా. దాని తర్వాత ఇక మేము రాసిన ఆన్సర్స్ మేమే కొట్టేసి లాస్ట్కి క్వశ్చన్ పేపర్ ఉన్న ఆన్సర్స్ మొత్తం కాపీ కొట్టేసి పాస్ అయినాం. ఇంగ్లీష్ లూజింగ్ కాబట్టి నడిచింది, లేకపోతే పోయినట్టే ఆ సబ్జెక్ట్ కూడా. ఈ ఎలక్టివ్స్ అయితే మేము రాసిన ఒకటి రాయకపోయిన ఒకటే. అసలు ఎంత సోది రాసినా పాస్ చేస్తారు మా కాలేజ్లో. అదేందో ఎలక్టివ్స్కి అసలుకి ఎట్లా అంటే నువ్వు కావాలంటే 20 పేజీలు నింపినా అని పాస్ అయిపోతావు, 18 పేజీలు నింపినా అని పాస్ అయిపోతావు. ఎలక్టివ్స్కి మా కాలేజ్ అసలు లైట్. ఇప్పుడు మారిందేమో మాకు తెలియదు కానీ 2 years అవుతుంది బీటెక్ అయిపోయింది. దాని తర్వాత సక్సెస్ఫుల్గా నా ఫైనల్ ఇయర్ అయితే ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అనుకుంటాం కానీ ఫైనల్ ఇయర్లో 3-4 సబ్జెక్టులు ఉంటాయి మాకు. ఇక అవి రాసిన ఒకటి రాయకుండా ఒకటి ఎలక్టివ్స్. అందులో ఒకటి ఎలక్టివ్ ఉంటే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, 2 థియరీలు ఉంటాయి. ఇక అది కూడా అడ్వాన్స్ అంటారు కానీ పేరుకే, లైక్ ఎట్లా అంటే డీప్ లెర్నింగ్ అంటారు, మిషన్ లెర్నింగ్ అంటారు. కానీ రెండింటికి తేడా అంటే ఇప్పటికి అర్థం కాదు. డీప్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు, కానీ లాస్ట్కి మొత్తం థియరీ ఉంటాయి ఎగ్జామ్లో. ఇక లాస్ట్కి మ్యాక్సిమం మేము ఎట్లా చదివినామంటే లెక్చర్స్ చెప్పింది కన్నా యూట్యూబ్లో మొత్తం యూట్యూబ్లో నువ్వు కాలేజ్ వెళ్ళకపోయినా పర్లేదు కానీ యూట్యూబ్లో వింటే ఖచ్చితంగా పాస్ అయిపోతావు. మేము అంతే ఇష్టం, కాలేజ్ పోవడం తక్కువ. యూట్యూబ్ మ్యాక్సిమం మేము బీటెక్ పాస్ అయింది అయితే మొత్తం యూట్యూబ్. ఇక యూట్యూబ్లో 2-3 ఒక 5 ఛానల్స్ ఉంటాయి. ఆ 5 ఛానల్స్ నువ్వు ఫాలో అయితే వాళ్ళు నీకు బీటెక్ పాస్ అయిపోయినట్టు ఈజీగా. A to Z ఉంటాయి. మేమైతే ఆ ఛానల్స్ పట్టుకొని ఇక పాస్ అయిపోయినాం. ఇక మేము చదివి మాకు అర్థం కాకపోయినా కానీ యూట్యూబ్లో విని 1.5-2x స్పీడ్లో విని పాస్ అవుతుండే అవి. ఇక ఎగ్జామ్ టైంలో డైరెక్ట్ మేము యూట్యూబ్ ప్రీమియం తీసుకున్నాము, తప్పలేదు మాకు అప్పుడు అసలు. అంత వాడినాం యూట్యూబ్ని. ఇక లాస్ట్కి నేను అటు ఇటు ఒకవేళ ఏం అర్థం కాకపోతే ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేసిన నోట్స్ తీసుకొని చదువుతుండే, అది కొంచెం అర్థమవుతుండే. ఇక దాంతో కొంచెం ఇక అయిపోయింది బీటెక్. ఇంకేం జరిగింది నా బీటెక్లో, మా కాలేజ్కి వచ్చినాయి 2 ప్లేస్మెంట్స్, యాక్సెంచర్, క్యాప్జెమిని. ఆ 2 కూడా నాకు ఫిజిక్స్ బ్యాక్లాగ్ ఉన్న వల్ల 2కి లేకపోయినా లైట్ తీసుకుని నేను కూడా. తర్వాత పోయింది. తర్వాత కూడా బాగానే డౌన్లో అయినా. ఇక లాస్ట్కి ఒకటి వచ్చి ఇది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా.
అండ్ ఇంకా బేసిక్‌గా దరిద్రాలు ఎక్కువున్నాయి మన దాంట్లో అసలు. హ్మ్. 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 నేను 2 ఇయర్స్ కాలేజ్ బస్‌లో అప్ అండ్ డౌన్ చేసేటోడిని. కానీ ఆ బస్సు నరకం. ఆర్టీసీ బస్‌లో పోవాలంటేనే హెడ్‌ఏక్ అయితుండే అసలు. పొద్దున 7 స్టార్ట్ అవుతే ఇంటికొచ్చేవరకు ఆల్మోస్ట్ నైట్ 8:30 8:30 అయితుండే. ఇగ ఆ బాధ ఆ బాధ పడలేక డైరెక్ట్ థర్డ్ ఇయర్ 2-2లో నుంచి హాస్టల్ తీసుకున్నా. హాస్టల్ నుంచి కొంచెం రిలాక్స్ చిల్ మూడ్‌లో ఉండే హాస్టల్‌లో. ఆహ్, హాస్టల్ లైఫ్ బాగా అలవాటు అయిపోయింది. ఫ్రెండ్స్ మొత్తం హాస్టల్ ఉండేటోళ్ళు. రచ్చ రచ్చ చేస్తుండే. ప్రతి నా ఏదైనా చీప్‌లో దొరికితే ఆళ్ళు నా అప్పట్లో మ్యాజిక్ పిన్ వాడుతుండే బాగా. మ్యాజిక్‌లో చీప్‌లో వచ్చిన ఐటెమ్స్ అన్నీ బుక్ చేసుకొని ఆర్డర్ పెట్టుకొని తింటుండే ఇగ. మళ్ళా మాకు సమ్ ఎగ్జామ్స్ టైమ్‌లో ఖచ్చితంగా గ్రూప్ ఉంటోళ్ళం. ఒక నలుగురం, ఐదుగురం ఉంటాం. ఖచ్చితంగా సెమ్ ఎగ్జామ్స్ టైమ్‌లో బిర్యానీ వాడాల్సిందే. ఆల్టర్‌నేట్ డేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బిర్యానీ లేకపోతే అసలు చదవబుద్ధి కాదు మాకసలు. బిర్యానీ తిని పండుకుంటాం. తర్వాత లేచి మళ్ళా చదువుతాం. ఇగ ఆల్మోస్ట్ 2 ఫ్యామిలీ ప్యాక్‌లు బిర్యానీ ఆర్డర్ చేసుకొని, మంచిగా తిని ఒక స్లీప్ ఏసి అప్పుడు స్టార్ట్ చేస్తుండే. అంతే ఇగ. ఇంకా 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 గుర్తొస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడైతే ఇంతే గుర్తుంది. మా వాళ్ళని అడగాలి ఒకసారి ఏం జరిగిందో. అడిగి గుర్తుంటే చెప్తా. లేకపోతే నెక్స్ట్ వీడియో ఇదొకటి తీస్తా ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియో ఏదో ఒకటి వస్తది. ఓకే. బాయ్.